Good morning, my dear JE and NEET aspirants. Welcome to Aryan Achievers Academy, Nasropent. ఈరోజు క్లాస్లో నీట్ 2026లో అడిగినటువంటి ఒక క్వశ్చన్ చూద్దాం. ఏంటంటే అది విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యాంబిడెంటేట్ లైగాండ్ అన్నారు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. వాటిలో యాంబిడెంటేట్ లైగాండ్ ఏంటి అన్నారు. సో ఇప్పుడు అసలు ఇచ్చినటువంటి లైగాండ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ది ఇథిలీన్ డయమైన్ టెట్రాఎసిటేట్. ఇప్పుడు దీనిలో ఎన్ని డోనార్ సైట్స్ ఉంటాయో చూద్దాం. ఇథిలీన్ డయమైన్ CH2 N CH2 C double bond O minus CH2 C double bond O minus N CH2 C double bond O minus CH2 C double bond O minus. సో ఇది ఇథిలీన్ డయమైన్ టెట్రాఎసిటేట్ అయాన్. ఇప్పుడు దీనిలో డోనార్ సైడ్స్ ఏమేమి ఉన్నాయి? 2 నైట్రోజన్ ఆటమ్స్, తర్వాత 4 ఆక్సిజన్స్, అంటే నెగిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి ఆక్సిజన్స్ డోనార్ సైట్ గా యాక్ట్ అవుతాయి. సో కాబట్టి టోటల్ డోనార్ సైట్స్, డోనార్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. అంటే 2 నైట్రోజన్లు, 4 ఆక్సిజన్లు. సో ఇట్ ఈజ్ ఏ పాలీడెంటేట్ లైగాండ్. కానీ మనం అడిగింది యాంబిడెంటేట్ లైగాండ్. సో కాబట్టి ఇథిలీన్ డయమైన్ టెట్రాఎసిటేట్ ఈజ్ ఏ పాలీడెంటేట్ లైగాండ్. కాబట్టి ఇది కాదు ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఏంటి చూద్దాం. ఆక్సలేట్. నెక్స్ట్ వన్ ఆక్సలేట్. C double bond O minus C double bond O minus. ఇది ఆక్సలేట్ అయాన్ యొక్క స్ట్రక్చర్. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో ఏ నెగిటివ్ లైగాండ్. ఇది కూడా నెగిటివ్ లైగాండే. ఇప్పుడు దీనిలో డోనార్ సైట్స్ ఎన్ని ఉన్నాయంటే, ఇక్కడ ఆక్సిజన్స్ కి నెగిటివ్ ఛార్జ్ ఉన్నది. ఈ నెగిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి ఆక్సిజన్స్ డోనార్ సైట్ గా యాక్ట్ అవుతాయి. సో ఇక్కడ ఈ మెటల్ కి ఈ నెగిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి ఆక్సిజన్ ఒక డోనార్ ఆటమ్, ఇది ఒక డోనార్. కాబట్టి ఇట్ ఈస్ ఏ బైడెంటేట్ లైగాండ్. సో ఆక్సలేట్ ఈజ్ ఏ బైడెంటేట్ లైగాండ్. It is a bidentate ligand. Okay, symmetrical. It is a symmetrical bidentate ligand. Suppose దీన్ని ఇలా కట్ చేసామనుకోండి, 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ అవుతుంది కాబట్టి దాన్ని సిమెట్రికల్ బైడెంటేట్ లైగాండ్. కాబట్టి ఆక్సలేట్ ఈజ్ ఏ సిమెట్రికల్ బైడెంటేట్ లైగాండ్. కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. ఓకే, నెక్స్ట్ అంటే దీనిలో డోనార్ సైడ్స్ ఏమున్నాయి? 2 ఆక్సిజన్ ఆటమ్సే ఉన్నాయి. అదే ఈడిటి అంటాం అన్నమాట. దీన్ని ఈడిటిలో ఉన్నాయి 2 నైట్రోజన్లు, 4 ఆక్సిజన్లు ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే ఈథేన్ 1,2 డయమైన్. CH2 NH2 ఇదన్నమాట ఈథేన్ 1,2 డయమైన్. సో దీన్ని ఈఎన్ అని కూడా రాయొచ్చు. ఈఎన్ ఇథిలీన్ డయమైన్. ఇప్పుడు దీనిలో కూడా డోనార్ సైడ్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 2 డోనార్ సైడ్స్ ఉన్నాయి. 2 డోనార్ ఆటమ్స్ సేమే, అవి నైట్రోజన్ ఆటమ్స్. సో దీన్ని కూడా ఇట్లా కనెక్ట్ చేసి, అంటే ఇలా కట్ చేస్తే 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ అవుతుంది. కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో ఏ సిమెట్రికల్ బైడెంటేట్ లైగాండ్. ఓకే, ఇట్ ఈస్ ఏ సిమెట్రికల్ బైడెంటేట్ లైగాండ్. ఇదిగోండి, ఈ సెంట్రల్ మెటల్ కి ఇలా కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ 2 సిమెట్రికల్ బైడెంటేట్ లైగాండ్స్. సో కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. కాబట్టి ఈ 3 ఆన్సర్ కాదు అని తెలిసిందంటే ఇంక ఆటోమేటిక్ గా ఇదే థయోసైనేట్ ఈజ్ ఏ యాంబిడెంటేట్ లైగాండ్ అవుతుంది. అసలు ఏంటి యాంబిడెంటేట్ లైగాండ్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. యాంబిడెంటేట్ లైగాండ్. యాంబిడెంటేట్ లైగాండ్ డెఫినేషన్ చూద్దాం. ఇవన్నీ
when a negatively charged ligand having two or more donor sites, but only one donor site, or donor atom coordinate to the central metal ion is called ambidentate ligand. చూడండి, ambidentate ligand అంటే ambidentate ligands అన్నీ కూడా నెగిటివ్లీ చార్జ్డ్ లైగాండ్స్. ఇప్పుడు దీనిలో 2 or more డోనార్ సైట్స్ ఉంటాయి, కానీ ఒకటే డోనార్ ఆటము సెంట్రల్ మెటల్ తోటి కోఆర్డినేట్ అవుతుంది. ఓకేనా? అలాంటి క్యారెక్టర్స్ ఉంటే దాన్ని ఏమంటాము? యాంబిడెంటేట్ లైగాండ్ అంటాం. సో మరి యాంబిడెంటేట్ లైగాండ్ కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఓకే, సపోజ్ NO2 నైట్రో గ్రూప్ యాక్ట్ యాజ్ ఏ యాంబిడెంటేట్ లైగాండ్. ఇప్పుడు దీనిలో 2 డోనార్ సైట్స్ ఉన్నాయి, నైట్రోజన్, రెండోది ఆక్సిజన్. ఓకే, నైట్రోజన్, ఆక్సిజన్ 2 డోనార్ సైట్స్ గా యాక్ట్ అవుతాయి. సపోజ్ నైట్రోజన్ కనుక మెటల్ కి, అంటే నైట్రోజన్ మెటల్ తోటి కనెక్ట్ అయి ఉంటే ఇట్లా NO2 దీన్ని ఏమంటామంటే నైట్రో అంటాం. అది ఆక్సిజన్ తో కనెక్ట్ అయి ఉందనుకోండి ఈ మెటల్ కి, ఇది ONO, ఆక్సిజన్ తో కనెక్ట్ అయి ఉంటే దాన్ని నైట్రిటో అట్లా నైట్రిటో. సో అంటే ఇక్కడ కనెక్ట్ అయినటువంటి ఆటమ్ ని బేస్ చేసుకుని దాని యొక్క నేమ్ కూడా చేంజ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ థయోసైనేట్ ఎలా ఉంటుందో చూద్దాం, దాని యొక్క స్ట్రక్చర్, ఫార్ములా ఎలా ఉంటుందో చూద్దాం. థయోసైనేట్ ఈ SCN మైనస్. ఇప్పుడు దీనిలో సల్ఫరు డోనార్ ఆటమ్ గా ఉంటుంది, అదేవిధంగా నైట్రోజన్ కూడా డోనార్ ఆటమ్ గా ఉంటుంది. సో ఇది నెగిటివ్లీ చార్జ్డ్ లైగాండ్. ఓకే, నెగిటివ్లీ చార్జ్డ్ లైగాండ్. ఇప్పుడు దీని స్ట్రక్చర్ చూడండి, SC ట్రిపుల్ బాండ్ N, నైట్రోజన్ మీద లోన్ పేరు. ఓకే, నెగిటివ్లీ SCN. ఇది రెజొనెన్స్ స్ట్రక్చర్ లో ఇన్వాల్వ్ అయింది అనుకోండి, నెగిటివ్ ఛార్జ్ షిఫ్ట్ అవుతుంది. ఓకే, ఇదిగోండి, అంటే నెగిటివ్ ఛార్జ్ పై బాండ్ గా కన్వర్ట్ అవుతుంది. సల్ఫరు 2 లోన్ పేర్స్ ఉంటాయి, డబుల్ బాండ్ C, డబుల్ బాండ్ N, నెగిటివ్ ఛార్జ్ లోన్ పేర్, ఇదనమాట. ఓకే, సో కాబట్టి ఇక్కడ సల్ఫరు డోనార్ ఆటమ్ గా ఉంటుంది, అదే ఇటు నైట్రోజన్ కూడా డోనార్ ఆటమ్ గా ఉంటుంది. కాబట్టి థయోసైనేట్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే.